హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ జంక్షన్. సో నేనైతే ఇప్పుడు మీ ముందుకి మరొక కొత్త జాబ్ అప్డేట్ తీసుకొచ్చాను. సో ఇది ఏంటి అంటే ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ. ఇది కూడా ఎలా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం చాలామంది మెసేజ్ అయితే చేస్తున్నారు. బ్రో, మేము వాకిన్ అయితే వెళ్ళలేం బ్రో, లైక్ మేము మ్యారీడ్ బ్రో, సో ఇలా ఇలా అనేసి. ఓకే, సో మీకోసం అయితే ఇప్పుడు అదే పనిగా నేను ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ తీసుకొచ్చాను. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో ఇది వచ్చేసి రోల్ నేమ్ వచ్చేసి ప్రెజెంట్ ఆపరేషన్స్ అసోసియేట్ అనమాట. ఓకే, సో దీని లొకేషన్ వచ్చేసి రిమోట్. సో మనం ఇంటి నుంచే వర్క్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ శాలరీ కూడా మంచిగా ఉంటుంది. మేబీ 3 to 4 LP దాకా ఉంటుంది. ఓకే, సో ఆల్మోస్ట్ కంపెనీనే ల్యాప్టాప్ కిట్ కూడా ఇస్తుంది అనమాట. సో ఐటీ కిట్ కూడా కంపెనీనే పంపిస్తుంది. సో ఆల్మోస్ట్ కంపెనీ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి అనమాట. ఓకే ఓకే, సో మీకు ఇంకా మరిన్ని జాబ్ అప్డేట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని మీరైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నా కూడా, ఇన్ కేస్ మీరు జాబ్ చేస్తున్నా, అలాంటి వాళ్ళకి ఇలాంటి వీడియోస్ షేర్ చేయండి. సో వాళ్ళకైతే ఆల్మోస్ట్ కొంచెం యూస్ఫుల్గా బెటర్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి కొంచెం మంచిగా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ జాబ్కి లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు. లేదు బ్రో మాకు ఐడియా లేదంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ ది వీడియో నేను కూడా మీకు ఒకసారి డిస్ప్లే చేస్తానన్నమాట. ఓకే, ఈ జాబ్ లింక్ అనేది. సో మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయంటే ఇది ఒక మంచి, చాలా చాలా మంచి ఆపర్చునిటీ. సో ఎవరిదైతే డిగ్రీ అయిపోయిందో, సో గ్రాడ్యుయేషన్ ఉన్నారో, సో వాళ్ళు అలాంటి వాళ్ళు అయితే చూసుకోవచ్చు. ఓకే, సో ఈ కంపెనీ నేమ్ వచ్చేసి కోడ్సెరా అనమాట. ఓకే, సో ఇది ఎలా అప్లై చేయాలి అంటే ఒకసారి చూద్దాం మనం. ఓకే, సో ఈ లింక్ అయితే మీరు ఒక చోట నోట్ చేసుకోండి. ఓకే, సో కింద డిస్క్రిప్షన్లో ఒకవేళ లింక్ ఎక్స్పైర్ అయినా కూడా ఈ లింక్ అనేది మీకు యూజ్ అవుతుంది. సో ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్లో మీరు ఒకసారి క్లిక్ చేశారు అంటే సో ఆటోమేటిక్గా మీరు కంపెనీ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతారనమాట. సో అక్కడికి వెళ్ళేసి మీరు అప్లై చేయొచ్చు. సో మీరైతే ఆ లింక్ క్లిక్ చేశారు అంటే ఆల్మోస్ట్ ఈ పేజ్లోకి ల్యాండ్ అయిపోతారనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూడొచ్చు. సో కంపెనీ నేమ్ వచ్చేసి కోర్సెరా అనమాట. సో కోర్సెరా కొంతమందికి అయితే ఐడియా ఉంటుంది. సో ఏంటి ఎలా అన్నది. సో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఏంటి అని. సో ప్రజెంట్ వాళ్ళు వచ్చేసి ఆపరేషన్ అసోసియేటివ్. సో ఇది వచ్చేసి ఆల్ ఇండియా అనమాట. ఓకే, సో స్కేలెడ్ సర్వీసెస్ అన్నారు. సో ఇది వచ్చేసి 2012లో లాంచ్ అయిందనమాట. సో ఇదంతా కంపెనీ ఇంట్రడక్షన్. సో మీరు ఇక్కడ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఒకసారి, మీరు జాబ్ రివ్యూ అన్నారు, ఒకసారి చదివారంటే మీకు ఐడియా వస్తుంది. సో యాజ్ అన్ ఆపరేషన్స్ అసోసియేట్ యూ విల్ బి అ పార్ట్ ఆఫ్ స్కేలెడ్ సర్వీస్ టీమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ఆఫ్ కీ ఆపరేషన్స్ వర్క్ ఫ్లోస్ ఫర్ ది కంపెనీ. యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ స్కేలింగ్ ఆపరేషనల్ టాస్క్. సో మనమైతే మేనేజింగ్ చేయాలి అండ్ ఆపరేషనల్ టాస్క్స్ అనేవి మనకు ఉంటాయన్నమాట. సో డేటా అనాలిసిస్ రిక్వెస్ట్ కూడా ఉంటుంది. సో డెవలపింగ్ స్క్రిప్ట్స్ అండ్ అప్లికేషన్స్ యూజింగ్ జావా స్క్రిప్ట్, పైథాన్ అండ్ అదర్ రిలేటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ టు బ్రింగ్ ఇన్ ఆటోమేషన్. ఓకే, సో మనమైతే పైథాన్లో, జావా స్క్రిప్ట్లో, ఇంకా కొన్ని మరిన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అయితే మనం స్క్రిప్ట్స్ అనేది ప్రిపేర్ చేయాలి. ఓకే, త్రూ ఆటోమేషన్. సో దిస్ ఈజ్ ఏ యూనిక్ టు కోర్సెరా యాజ్ ఇట్ విల్ టచ్ ఆల్ ఆఫ్ అస్ our end users, partners, learners and clients, and will require a strong customer center approach to work in addition to keen critical thinking. ఓకే, సో ఇది వచ్చేసి ఇలా అనమాట. సో మెయిన్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి మనకి డెవలప్, ఎగ్జిక్యూట్ అండ్ స్కేల్ టెక్నికల్ వర్క్ ఫ్లోస్ టు ఎన్షూర్ సిమ్లెస్ సర్వీసెస్ ఆపరేషన్స్ యూటిలైజింగ్ ఇంటర్నల్ టూల్స్, డేటాబేసెస్, ప్లాట్ఫామ్ ఎక్స్పర్టైజ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరైతే రెస్పాన్సిబుల్ ఉండాలన్నమాట అనలైటిక్స్కి. ఓకే, సో ఇక్కడ డెవలప్ స్క్రిప్ట్స్ అండ్ అప్లికేషన్స్ యూజింగ్ జావా స్క్రిప్ట్, పైథాన్ అండ్ అదర్ ఎలిమెంటెడ్ ఆల్రెడీ చెప్పాడు. కమ్యూనికేట్ విత్ ఇంటర్నల్ స్టేక్ హోల్డర్స్ అండ్ టీమ్ మెంబర్స్ అక్రాస్ డిపార్ట్మెంట్స్ టు ఫెసిలిటేట్ అండర్స్టాండింగ్ అడ్రస్ ద నీడ్ ఆఫ్ అవర్ ప్లాట్ఫామ్స్ యూజర్స్ అన్నారు. సో ఇక్కడ వచ్చేసి మనం స్టేక్ హోల్డర్స్తో, ఇంటర్నల్ వాళ్ళతో మనం కొంచెం అడ్రస్సింగ్ ఉంటుంది అనమాట. ఓకే, సో ప్రొయాక్టివ్లీ ఐడెంటిఫై పొటెన్షియల్ ఇష్యూస్ అండ్ ఆపర్చునిటీస్ కంట్రిబ్యూటింగ్ టు ప్రాజెక్ట్స్ ఎయిమ్డ్ అట్ మైగేటింగ్ రిస్క్స్ అండ్ ఆప్టిమైజింగ్ ఆపరేషన్స్ అన్నారు. సో ఇదంతా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఈ స్కిల్స్ కనుక మీ దగ్గర ఉన్నాయి అంటే మీరు ఎలిజిబుల్, వెళ్ళేసి అప్లై చేయండి. సో క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, సిఎస్సి, బీసీఏ, ఎంసీఎస్ ప్రిఫర్డ్. ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై. సో ఇఫ్ యూ ఆర్ ఫ్రెషర్ మీరు వెళ్ళి అప్లై చేయొచ్చు అనమాట. మెయిన్ సిఎస్సి వాళ్ళకి, బీసీ, సో వీళ్ళకి ప్రిఫర్ చేస్తారు. బట్ ఎన్ని ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉన్నా కూడా ఎలిజిబుల్ అనమాట. ఓకే, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, స్టేక్ హోల్డర్స్తో కొంచెం మంచిగా ఇంటరాక్ట్ అవ్వాలి, మంచి స్ట్రాంగ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ అండ్ స్ట్రాటజిక్ ప్లానింగ్ ఉండాలి,
హైలీ అడాప్టబుల్, ఏబుల్ టు మేనేజ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అనమాట. మీకు కొంచెం స్టెబిలిటీ అనేది ఉండాలన్నమాట. షిఫ్టింగ్ ప్రయారిటీస్, ఈగర్నెస్ టు లెర్న్ విత్ ఎ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ హ్యాండ్లింగ్ కంప్యూటర్ బేస్డ్ టాస్క్ ఎఫిషియెంట్. అంటే సో మంచిగా ఉండాలి, ఏదన్నా నేర్చుకొని చేస్తాము అన్నది థాట్ అయితే మైండ్లో పెట్టుకోవాలి. మీరు జావా స్క్రిప్ట్, ఎస్క్యూఎల్, పైథాన్ అండ్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మంచిగా ఉన్నారంటే ఈ జాబ్ ఈజీగా మీకైతే వచ్చేస్తుంది. సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూడండి, అప్ టు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ సిమిలర్ రోల్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ బట్ నాట్ రిక్వైర్డ్. సో ఈ రోల్లో మీరు సపోజ్ పైథాన్ పైన కానీ జావా స్క్రిప్ట్ పైన ఎస్క్యూఎల్లో ఇన్ కేస్ మీరు ఉన్నారు అనుకు అనుకోండి అనుకుంటే సో మిమ్మల్ని ఈజీగా ప్రిఫర్ చేస్తారు, లేకపోయినా కూడా పర్లేదు, లైక్ అదొక అడ్వాంటేజ్ అనమాట. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ ఇన్ లీడింగ్, స్కేలింగ్, టెక్నికల్ వర్క్ అండ్ స్కిల్స్ ఇన్ డేటా పుల్లింగ్ అనలిసిస్ ఇదంతా కామన్ అనమాట. సో ఇవి కనుక మీకు ఇన్ కేస్ మ్యాచ్ అవుతున్నాయంటే మీరు వెళ్ళేసి ఈజీగా అయితే అప్లై చేయండి. సో అప్లై ఎలా ఏంటి అంటే, సో ఇక్కడ మీ ఫస్ట్ టైం లాస్ట్ టైం ఇవ్వండి, ఈమెయిల్, మీ రిజ్యూమ్ ఫిల్ చేయండి, కవర్ లెటర్ చాట్‌జిపిటి ఆర్ డీప్‌సీక్ ద్వారా వెళ్ళేసి కొంచెం అడిగేసి కవర్ లెటర్ అయితే ఇచ్చేయండి. సో ఆర్ యూ లీగల్లీ వర్క్ ఆథరైజ్డ్ టు వర్క్ ఫర్ ఎనీ ఎంప్లాయర్ ఇన్ దిస్ కంట్రీ అన్నాడు, ఎస్ ఇచ్చేయండి. విల్ యూ నో ఆర్ ఇన్ ఫర్దర్ రిక్వెస్ట్ స్పాన్సర్షిప్ ఆఫ్ అన్ ఎంప్లాయ్మెంట్ వీసా, మీకు ఇక్కడ కంట్రీలో వీసా కావాలి అంటే పర్లేదు, ఇక్కడ ఆర్ యూ కరెంట్లీ రెసిడెంట్ ఇన్ దిస్ కంట్రీ, ఎస్ ఇవ్వండి. ఇక్కడ ప్రజెంట్ మీరున్న స్టేట్ ఇవ్వండి. ఈజ్ ఎన్ గవర్నమెంట్ కాంట్రాక్టర్ అండ్ వీఆర్ రిక్వైర్డ్ టు ఎంక్వైరీ అబౌట్ కాన్ఫ్లిక్ట్స్ బిఫోర్ వీ కెన్ రిక్వైర్ కరెంట్ ఆర్ ఫార్మర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇఫ్ దిస్ అప్లైస్ టు యూ వి రిక్వెస్ట్ ఎంప్లాయీస్ ఇఫ్ సో ఇన్ కేస్ ఏమన్నా ఉంది అనుకుంటే మనం సూపర్వైజర్ దట్ దే హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ అవర్ కాంటాక్ట్ విత్ కోర్సెరా ఆర్ యాజ్ ఎ ఫార్మర్ ఎంప్లాయీ ఏ లెటర్ స్టేటింగ్ అన్ ఎథిక్స్ ఒపీనియన్ విచ్. సో ఇన్ కేస్ ఏమైనా ఉంది అంటే ఇక్కడ మనం లెటర్ ఇవ్వాలన్నమాట. సో ఇది కాంటాక్ట్ కాబట్టి, సో ఇక్కడ అప్లై క్లిక్ చేశారంటే మీకైతే ఒక మెయిల్ అయితే వచ్చేస్తుంది. ఓకే, సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మన ఛానల్ ఏం తెలుసు కదా, జాబ్స్ జంక్షన్. సో కొంచెం మీరు సపోర్ట్ ఇవ్వడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈ జాబ్ పరంగా అంటే యూ కెన్ పిన్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఓకే, సో అవర్ ఇన్స్టా పేజ్ ఇస్ జాబ్స్ జంక్షన్ ఫర్ యూ ఆర్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ కామెంట్ సెక్షన్. ఓకే, యా, ఆల్ ద బెస్ట్ గాయస్ దోస్ హు ఆర్ అప్లయింగ్. Bye bye.